హలో ఫుడీస్, వెల్కమ్ టు చిట్టీస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గులాబీ పూలు ఆర్ రోజ్ కుకీస్. కరకరలాడుతూ స్వీట్గా చాలా బాగుంటాయి. వీటిని పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో మైదా పిండిని తీసుకుందాం. ఏ కప్తో మైదా పిండిని యాడ్ చేస్తున్నామో అదే కప్తో ఒక కప్పు బియ్యం పిండిని వేసుకుందాం. మైదా పిండిని బియ్యం పిండిని ఈక్వల్గా తీసుకోవాలి. ఇప్పుడు అదే కప్తో 3/4 కప్పు వరకు షుగర్ పిండిని యాడ్ చేసుకోవాలి. మీరు స్వీట్ ఎక్కువ తినాలి అనుకుంటే మనం ఏ కప్తో పిండిని యాడ్ చేస్తున్నామో అదే కప్తో షుగర్ యాడ్ చేసుకోండి. చిటికెడు ఉప్పు వేసుకొని బాగా కలపండి. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోండి. వాటర్ ఒకేసారి బాగా యాడ్ చేయకండి. ఈ మిశ్రమాన్ని మనం ఫస్ట్ టైట్గా కలుపుకోవాలి. లూజ్గా కలుపుకుంటే మీరు మిక్సీ పట్టకుండా వేసుకుంటే షుగర్ మెల్ట్ అయ్యి తర్వాత ఇంకా పలచబడుతుంది. అందుకే మనం ముందుగా టైట్గా కలుపుకోవాలి. నేను షుగర్ పౌడర్ని యాడ్ చేశాను కాబట్టి లైట్గా వాటర్ యాడ్ చేస్తూ దోశ బ్యాటర్లా కలుపుతున్నాను. బాగా పలచగా కాకుండా థిక్గా కాకుండా ఇలా మీకు చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి వాటర్ యాడ్ చేస్తూ. మీరు షుగర్ పౌడర్ గ్రైండ్ చేసుకునేటప్పుడు 4 యాలకులు వేసుకొని గ్రైండ్ చేయండి. స్మెల్ అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది. నార్మల్గా షుగర్ వేసుకుంటే 4 దంచి వేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఇటువంటి పూల గుత్తిని ఆయిల్లో ఉంచి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. తర్వాత పూల గుత్తిని తీసి పిండిలో డిప్ చేయండి. ఇప్పుడు దీన్ని మరుగుతున్న ఆయిల్లో ఉంచండి, 5 సెకండ్ల పాటు. గుత్తిని ఇలా కలపండి. గులాబీ పూలు రాకపోతే నైఫ్తో ఇలా సపరేట్ చేసుకోండి. ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి. ఒకవైపు గులాబీ పూలు వేస్తూనే పూల గుత్తిని ఆయిల్లో ఉంచండి. పూల గుత్తిని బాగా కాలనివ్వండి. ఈ గులాబీ పూలను రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. గులాబీ పువ్వులు బయట తీసినాక ఇంకా కలర్ చేంజ్ అవుతాయి, అందుకే ఎక్కువసేపు మాడనివ్వకండి. ఇప్పుడు మరో గులాబీ పువ్వుని చూద్దాం. బాగా కాలిన ఈ గులాబీ గుత్తిని పిండిలో ఒక 5 సెకండ్లు ఉంచి ఈ స్టాండ్ని ఆయిల్లో ఉంచండి. ఒక 5 సెకండ్ల తర్వాత నైఫ్తో ఇలా సపరేట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అవుతుంటే ఈజీగా సపరేట్ అవుతాయి. ఇలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఈవినింగ్ స్నాక్లా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.